దగా పేరుతో ఎందుకు దగా? డిఎస్సిలో గడువు ముగుస్తోంది, అప్లికేషన్ సంబంధించినటువంటి గడువు ముగింపుకు వస్తుంది, అయినప్పటికి కూడా స్పష్టత లేదు. మెగా డిఎస్సి అంటారు, నిరుద్యోగుల్ని ఆశావాహుల్ని డిఎస్సి రాయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని దగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇది సాక్షి ఈరోజు పెట్టినటువంటి హెడ్డింగ్. డిఎస్సిలో అంతుబట్టని నిబంధనల మీద అభ్యర్థుల మండిపాటు. డిగ్రీలో 50% మార్కులపై ఇప్పటి వరకు స్పందించినటువంటి కూటమి సర్కారు. తెలంగాణలో లేదు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 45 మార్కులకే తెలంగాణలో డిఎస్సికి అర్హత ఉంది. ఏపీలో మాత్రం డిగ్రీలో 50 మార్కులు వస్తేనే మీకు డిఎస్సి రాయడానికి అర్హత ఇస్తాం అని అంటున్నారు. చాలామంది వాదన ఎట్టుందంటే, డిగ్రీలో 50% మార్కులు కూడా తెచ్చుకోలేనోడు డిఎస్సిలో ఎలా అర్హుడవుతాడు, ఎలా పరీక్ష రాస్తాడు, ఎలా టీచర్ అవుతారు అనేది ప్రశ్న. అసలు డిఎస్సిలో అతను అర్హుడు అవుతారో కాదో, డిఎస్సిలో ఉండేటువంటి తీవ్రమైన పోటీ మధ్య అతను ఎంపిక అవుతాడో లేదో ఇప్పుడే కొర్రీలు వేయడం ఏంటి? 45% మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళకి అనుమతి ఇచ్చి డిఎస్సిలో పరీక్ష రాయనిస్తే ఆ పరీక్షలో అతనికి ప్రతిభ ఉందో లేదో తేలిపోతుంది కదా. డిఎస్సిలో ప్రతిభ లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వరు కదా. ప్రతిభ చాటుకుంటేనే కదా ఉద్యోగం ఇచ్చేది. పోటీలో అందరితో పాటు సమానంగా ఇంకా ముందంజలో వస్తేనే కదా టీచర్ అర్హత దక్కేది. అతనికేమో డిగ్రీ చేసేదానికి అర్హత ఉంది, డిగ్రీ తర్వాత బీఈడీ చేసేదానికి అర్హత ఇచ్చారు, బీఈడీ చేసిన తర్వాత టెట్ రాసేదానికి ఎలిజిబిలిటీ అన్నారు. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం నువ్వు డిఎస్సి రాయడానికి లేదు అని జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి కొర్రీలు వేస్తే ఎట్లా? ఇక్కడ మళ్ళీ ఎస్సీ, బీసీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ మినహాయింపు ఇచ్చారు, 40% తగ్గించారు. అనేక అభ్యంతరాలు వచ్చిన తర్వాత జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం తగ్గించట్లేదు. ఈ నిబంధన 2011 జూలై ముందు వారికి వర్తించదని ఎన్సిటిఈ గెజెట్ ఇచ్చింది. తెలంగాణలో ఈ నిబంధనల మేరకే డిఎస్సి పూర్తయింది. ఏపీలో ఈ నిబంధనలు తుంగలో తొక్కేసినటువంటి వైనం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిపై సిబిఎస్ఈ వారికి అన్యాయం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా చేయడంతో సిబిఎస్ఈలో చదివినటువంటి చాలా మంది విద్యార్థులు ఇప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది నవోదయ స్కూల్లో చదువుకుంటారు. నవోదయలో చదివినటువంటి ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ కావచ్చు, తెలుగు కాకుండా ఇంకేదైనా ఉండొచ్చు. నవోదయలోనే కాదు, ఇతర సిబిఎస్ఈ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఉండొచ్చు. ఉండినటువంటి వాళ్ళకే అర్హత లేదు అని అడ్డకి పెడితే ఏమనాలి? 3 రోజుల్లో ముగిన దరఖాస్తు గడువు, కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. ఇది అసలు మతలబు. ఇది అందరికీ అవకాశం ఇవ్వకుండా ఏదో ఒక న్యాయపరమైనటువంటి చిక్కులు రాజేసి ఈ డిఎస్సి ముందుకు సాగకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా అనేటువంటి సందేహాలు ఇలాంటి కొర్రీల విషయంతో బలపడుతుంది. ప్రభుత్వమే డిఎస్సి సజావుగా షెడ్యూల్ ప్రకారంగా ముందుకు సాగేందుకు సిద్ధంగా లేదా అనేటువంటి అనుమానాల్ని ఈ నిబంధనలు ఇస్తున్నాయి, ఈ ప్రయత్నాలు చాటుతున్నాయి. ఇట్లా డిఎస్సి ముందుకు సాగకుండా, సజావుగా నడవకుండా అడ్డంకులు వేసేటువంటి ఎవరికో అవకాశం ఇచ్చి అడ్డంకులు పడడం ద్వారా డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి కాకూడదని ప్రభుత్వమే ఆశిస్తుందా అనేటువంటి సందేహాల్ని ఈ పరిస్థితి, ఈ పరిణామాలు, ఈ నిర్ణయాలు బలపరుస్తున్నాయి. మరి ప్రభుత్వం అలాంటివి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికి కూడా కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా, కావాలనే ఇది వాయిదా పడేందుకు తగ్గట్టుగా చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తుంది.